అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులుండేవారు. ఆ 7 కొడుకులు ఒకరోజు చేపలు పట్టడానికి చెరువు వద్దకి వెళ్తారు. ఒక్కొక్కరు ఒక్కో చేప పట్టుకుని తిరిగి రాజ్యానికి వాటిని తీసుకుని వచ్చి ఎండపెడతారు. అందులో 6 చేపలు మాత్రమే ఎండుతాయి. కాని చిన్న కొడుకు 7వ చేప మాత్రం ఎండదు. అది చూసిన చిన్న కొడుకు ఆ చేప వద్దకు వచ్చి, చేపా చేపా, నువ్వు ఎందుకు ఎండలేదు అని అడుగుతాడు. దానికి ఆ చేప గడ్డిమోపు అడ్డురావటం వల్ల ఎండలేదు అని చెబుతుంది. అప్పుడు ఆ రాజు గడ్డిమోపు వద్దకు వెళ్ళి, గడ్డిమోపు నువ్వు ఎందుకు అడ్డు వచ్చావ్ అని అడుగుతాడు. దానికి గడ్డిమోపు, ఆవు నన్ను మేయలేదు అని చెబుతుంది. అప్పుడు ఆ రాజు ఆవు వద్దకు వెళ్ళి, ఆవు నువ్వెందుకు గడ్డి మేయలేదు అని అడుగుతాడు. దానికి ఆవు, నన్ను పాలేరు కట్లు విప్పలేదు అని చెబుతుంది. అప్పుడు పాలేరు వద్దకు వెళ్ళి, పాలేరు నువ్వెందుకు కట్లు విప్పలేదు అని అడుగుతాడు. దానికి పాలేరు, అవ్వ నాకు అన్నం పెట్టలేదు అని చెబుతాడు. అప్పుడు అవ్వ వద్దకు వెళ్ళి, అవ్వ నువ్వు ఎందుకు అన్నం పెట్టలేదు అని అడుగుతాడు. దానికి అవ్వ, బుజ్జిపాపాయి ఏడవటం వల్ల పెట్టలేదు అని చెబుతుంది. అప్పుడు బుజ్జిపాపాయి వద్దకు వెళ్ళి, బుజ్జిపాపాయి నువ్వు ఎందుకు ఏడ్చావు అని అడుగుతాడు. దానికి బుజ్జిపాపాయి, చీమ నన్ను కుట్టింది అని చెబుతుంది. అప్పుడు చీమ వద్దకు వెళ్ళి, చీమా నువ్వు ఎందుకు బుజ్జిపాపాయిని కుట్టావు అని అడుగుతాడు. దానికి చీమ, నా బంగారు బుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నది అట. సబ్స్క్రైబ్ చెయ్యొచ్చుగా మిత్రమా.